కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య జనసేన తెలుగుదేశం పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో జనసేన తక్కువ సీట్లకు అంగీకరించవద్దు అని పదే పదే లేఖల ద్వారాగా చెవిలో జోరీగా మోగినట్లుగా పవన్ కళ్యాణ్కి పదే పదే లేఖలు రాస్తున్నారు. ఆయన లక్ష్యం ఒకటే, కాపులు అందరూ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రోజున తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్ళారు. ఈ నేపథ్యంలో గౌరవప్రదమైనటువంటి సీట్లను తీసుకోవాలి జనసేన పార్టీ అనేటువంటిది హరిరామ జోగయ్య యొక్క లేఖల సారాంశం. ఇప్పుడు కొత్తగా మరొక లేఖ రాశారు హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కి. ఆ లేఖ సారాంశం ఏమిటంటే, 50 అసెంబ్లీ నియోజకవర్గాలలో జనసేన పార్టీ గెలిచేదానికి అవకాశం ఉంది. మీరు కాబట్టి 50 ఖచ్చితంగా మీరు జనసేన పార్టీ తరఫున ఆ సీట్లను తీసుకోండి. ఒక 6 పార్లమెంటు స్థానాలను తీసుకోండి. ఈ విధంగా 50 సీట్లకు తగ్గకుండా మీరు తెలుగుదేశం పార్టీ నుంచి సీట్లు పొందాలి. 6 పార్లమెంటు స్థానాలకు తగ్గకుండా మీరు సీట్లు పొందాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి లేఖ సార్. ఆయన కేవలము సంఖ్య మాత్రమే రాయలా. 50 నియోజకవర్గాలు ఏమిటి, అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంటు స్థానాలు ఏమిటి, అక్కడ ఉన్నటువంటి జనసేన బలం ఏమిటి అనేటువంటి అంశాల మీద ఆయన చాలా స్పష్టంగా వివరంగా రాశారు. ఇప్పుడు అనివార్యంగా పవన్ కళ్యాణ్ మరి హరిరామ జోగయ్య రాసేటువంటి లేఖలకు సంబంధించి ఇంతకుముందు 64 అసెంబ్లీ నియోజకవర్గాలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ రాశారు. ఇప్పుడైతే 50 పైన తీసుకోవాలి అనేటువంటి దాని మీద 6 పార్లమెంట్ తీసుకో. మరి ఎన్నిటి మీద రేపొద్దున పవన్ కళ్యాణ్ ఏమన్నా తెలుగుదేశం పార్టీ నుంచి తక్కువ సీట్లకి అంగీకరిస్తే తెలుగుదేశం పార్టీ పొత్తులో జన సైనికులు వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాపు సంక్షేమ సేన లాంటి హరిరామ జోగయ్య లాంటి సీనియర్ పొలిటీషియన్స్ ఆయన పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ వ్యతిరేకించేదానికి అవకాశం ఉంటుంది. దీంతో అడకత్తెల్లో పోకచక్కల్లాగా పవన్ కళ్యాణ్ ఆందోళన చెందుతున్నాడు. ఎందుకు అని అంటే, పవన్ కళ్యాణ్ నాకు తెలిసి అయితే తెలుగుదేశం పార్టీతో సీట్లకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం ఏదో చేసుకొని ఉంటారు అనేది. ఎందుకంటే నారా లోకేష్ ఒక సందర్భంలో ఇటీవల మాట్లాడినటువంటి సందర్భంలో స్పష్టం చేశారు, 2 పార్టీల మధ్య సీట్లకు సంబంధించినటువంటి పంపిణీ పూర్తయిపోయింది. ఎవరికి ఎన్ని సీట్లని 2 పార్టీలలో కూడా తెలుసు నాయకులకి అని చెప్పారు. ఇప్పుడు అన్ని సీట్లు తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి అని అంటే డిమాండ్ కూడా వస్తుంది. పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళందరితో రివ్యూ పవన్ కళ్యాణ్ చేసేటువంటి సందర్భంలో 60 నుంచి 70 సీట్లు తగ్గొద్దు అని జనసేన పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి చేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి నారా లోకేష్ చెప్పిన టికెట్లకు ఒప్పందం జరిగితే 25-30 లోపులో మరిగిన పవన్ కళ్యాణ్ అంగీకరిస్తే అది నెగిటివ్ అయింది. అది వాళ్ళు పవన్ కళ్యాణ్నే వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉంటుంది. జన సైనికులకి పవన్ కళ్యాణ్ చెప్పినా వినేటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితి ఉంటుంది. అసలు ముఖ్యమంత్రి కాదు అని అంటేనేమో ఇప్పుడు పొత్తు ధర్మం ప్రకారంగా పొత్తుకి అని ఇబ్బంది అయిద్దేమో అని నేను దాని మీద మాట్లాడట్లేదని అంటాడు. ఇవన్నిటి మీద కొంత ఈ హరిరామ జోగయ్య లేఖలు అనేటువంటిది పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి పెంచేటువంటి విధంగానే ఉన్నాయి. మరి ఎన్ని సీట్లకు అంగీకరిస్తారు ఏందని తెలియదు పవన్ కళ్యాణ్ మీద. అయితే ఈ నాగేంద్రబాబు కూడా ఒక కొత్త ట్వీట్ చేశారు ఈ సీట్లకు సంబంధించి. దాని మీద చర్యకు ప్రతిచర్య ఉంటుంది అనేటువంటి విధంగా ట్వీట్ చేశారు. అంటే మీ తెలుగుదేశం పార్టీ 2 సీట్లు ప్రకటించింది కదా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా 2 సీట్లు ప్రకటించాడు. అంతేగాని ఇదేం వివాదం కాదు, మీరేమో అనుకోవద్దు, మీ చర్యకు ప్రతిచర్య మాత్రమే ఇది అని మరి ఇండైరెక్ట్గా సందేశం ఇవ్వటమా? లేదు అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, రేపు పొద్దున పొత్తు ఉంటుందో లేదో తెలియదు, మీరు ఒక చర్యకు పాల్పడితే మేము ప్రతిచర్యకు పాల్పడతాం అని ఏమన్నా హెచ్చరించటమా అని నాగేంద్రబాబు చూడాలి. ఈ సీట్లకు సంబంధించినటువంటి వివాదానికి సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమామేశ్వరరావు కూడా మాట్లాడారు. ఏముంది, పెద్ద వివాదం ఏముంది, మేము అరకొను ఇవన్నీ 2 సీట్లు ప్రకటించారు కదా చంద్రబాబు నాయుడు, అలాగనే పవన్ కళ్యాణ్ రాజోలు రాజానగరం ప్రకటించారు, తప్పేముంది దాంట్లో? ఎవరి సీట్లు ప్రకటించుకుంటున్నాను. మరి ఎవరి సీట్లు ప్రకటించుకున్న దానికి
ఇక్కడ ఇక పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు ఎందుకు, ఒక అవగాహన ఉండి ఇద్దరు ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి దాన్ని ఏదైనా ప్రకటన చేసి సీట్లకు సంబంధించినటువంటి ప్రకటన చేసి ఆ విధంగా ముందుకెళ్తే దాన్ని ఒక సఖ్యతతో ముందుకెళ్ళినట్టు అంటారు తప్ప అసలు ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి విషయమే ఇప్పటి వరకు ఏం తేలలేదు. దాన్ని ఉమ్మడి సభలు పెట్టాలనుకున్నారు, ఏమీ తేలినటువంటి పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ ఎందుకో మరి పార్టీ కార్యాలయం వరకు పరిమితం అవుతున్నాడు తప్ప బయటికి రావటం లేదు అనేటువంటి ఒక ఆందోళన కూడా ఈ రోజున ఉంది. ఇటు నాగేంద్రబాబు స్పందన, ట్విట్టర్ స్పందన కానీ, బోండా ఉమా విశ్వకళ్యాణ్ స్పందన కానీ, ఇవంతా కూడా ఒక రకంగా ఇద్దరు లోపాయికారిగా క్యాడర్ని మభ్యపెట్టేటువంటి విధంగా. ఎందుకు అంటే తెలుగుదేశం క్యాడర్ కూడా కొంత ఎందుకు పవన్ కళ్యాణ్తో పొత్తు, వాళ్ళకి ఎందుకు సీట్లు ఇవ్వాలి, వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని అడుగుతున్నారు ఎందుకు అనేటువంటి దాని మీద తెలుగుదేశం వాళ్ళ క్యాడర్ కూడా కొంత అసంతృప్తితో కొంతమంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇటు తెలుగుదేశం వాళ్ళు, ఇటు జనసేన అధినాయకులు వీళ్ళంతా కూడా తమ క్యాడర్ని మభ్యపెట్టేటువంటి విధంగా ఏదో ఒకళ్ళకొకళ్ళు సీట్ల విషయంలో ఘర్షణలు మాట్లాడుకోవటం, చర్యక ప్రతిచర్యలు ఉంటుంది నాగేంద్రబాబు చెప్పటం, ఇవన్నీ చూస్తే రేపొద్దున క్యాడర్లో ఈ పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో, సీట్ల విషయంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తే వాళ్ళందరూ పార్టీని కూడా వ్యతిరేకిస్తే అసలుకే మోసం వస్తుంది అనేటువంటి దాని మీద ఇప్పుడు వాటిని వాళ్ళ క్యాడర్ను మభ్యపెట్టుకునేటువంటి విధంగా చేస్తున్నటువంటి ప్రకటనలుగా